హలో గాయ్స్, వెల్కమ్ టు #కిచెన్. ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ముందుగా రైస్ బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బటర్ వేసి పన్నీర్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటో సాస్, ఉప్పు, కారం కూడా వేసి బాగా చిన్నగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక అబౌట్ 1 minute to 2 minutes అలా ఫ్రై చేసేసుకొని ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసుకొని కొంచెం బీన్స్, కొంచెం క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ పీస్ కూడా వేసి ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెప్పర్, సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్ అన్నీ వేసి ఒక 1 minute బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్కి సరిపడా కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది. కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1 minute కారం అంతా కొంచెం వేగిన తర్వాత రైస్ కూడా వేసేసుకొని బాగా లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. మనం రైస్ అంతా కలుపుకొని ఒక 1 minute ఉంచేసుకొని లాస్ట్లో ఈ పన్నీర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కలిపేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫ్రై చేసిన కాజు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.